అవకాశం ఇచ్చానంటమ్మా. మళ్ళీ అంటే శీలం మళ్ళీ తిరిగి తెచ్చుకోమని. మళ్ళీ తప్పు చేసింది పోయింది, మళ్ళీ వచ్చింది. అట్లయినా ఈసారైనా పద్ధతిగా బతుకుతుందని ఇచ్చిన దానికి కూడా నిలబెట్టుకోకపోతే ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా నేను ఊకాలా? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పినా ఎలా ఉంటుంది మా అమ్మకి ఎలా ఉంటుంది చెప్పండి. తప్పు జరిగింది దాన్ని దిద్దుకుని ఎలా ఇస్తారా అదే బుర్రలో ఉంది నాన్న. మేడం కానీ ఇంకోటి కానీ ఒక పొరపాటు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, దీన్ని ఎలా దిద్దుకుంటే పాషా మైండ్ మారుద్ది, ఎలా దిద్దుకుంటే ఆ పిల్ల మనసు మారుద్ది, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఏమన్నది మళ్ళీ కలిపి అడ్జస్ట్ చేసి మళ్ళీ ఏమైనా కలిపి సంసారం బాగా చేయొచ్చా, ఒకసారి క్షమించాలన్నావు కదా ఇంకోసారి క్షమిస్తే బాగుంటుందేమో, ఇవన్నీ నా మనసు కలుగుతున్నాయి నాన్న. ఇంటి మించి వేరే దురాలోచన లేదు మాకు అస్సలు లేదు. ప్రమాణ సాక్షిగా మళ్ళీ పొరపాటు ఇంకోసారి ఆమె తప్పు చేశారండి ఇంకెప్పుడు తప్పు చేయాలంటే నువ్వు ఒప్పుకుంటావా, లేదు నువ్వు మాట అంగీకరించి ఎస్ నేను తప్పే చేశాను అనుకో క్షమించు, ఇంకా లైఫ్లో తప్పు చేయను, ఇంక లైఫ్లో తప్పు చేస్తే నన్ను చంపేయి అని కాళ్ళ మీద పడుద్దా, అట్టైనా నువ్వేమన్నా మరి క్షమిస్తావా, అంతకుముందు క్షమించావు కాబట్టి అట్టా ఆలోచిస్తున్నాను నాన్న, అంతే తప్ప వేరే నాన్న. ఇప్పుడు నిన్ను 4 మాట్లాడితే నాకేమొస్తుందా? ఏం లేదు చెప్పదు, మీరు పెద్దోళ్ళు కాదు నాన్న. మేమేమనుకుంటామంటే ఆమె ఉంది నువ్వు కళ్ళతో చూశానన్నావు, అది నీ మనసాక్షి, ఆ మనసాక్షి తెలుసు. నేను ఆ పిల్ల ఏమన్నా నా భర్త లేకపోతే నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటే భాష నేను తప్పు చేశాను ఇంకెప్పుడు నేను తప్పు చేయను, నీ మాట తప్ప వేరే మాట విన్ను, నువ్వేం చెప్తే చేస్తాను, బుద్ధిగా ఉంటాను, ఒక్కసారి క్షమించు, ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటే నువ్వేమో మారతా, ఒక ఛాన్స్ ఇస్తావేమో ఆ ఆశ ఉంది నాన్న నాకు. ఆమె ఎవరికైతే ఏం చేయలేను సార్. ఆమె వరకు ఒకటి ఇడిచిపెట్టేసి ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, మేడం కూడా చెప్పారు, సార్ చెప్పారు, ఇప్పుడు బాబు గురించి చెప్పారు సార్ కూడా. ఏంది రేపటి నాడు వాడు పెద్దగా నా తండ్రి ఎవరు అని 4 దిక్కులో చూసి వాడు ఆలోచన చేసేదానికన్నా నా తండ్రి వాడు అని చెప్పుకోవడంలో ప్రౌడ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బాబు గురించి మీరు ఏదైనా ఆలోచన చేసి చెప్తే దానికి నేను అగ్రి అవుతాను. రేపటి నాడు ఆమె నా నుంచి అయితే ఏమైనా డబ్బు తీసుకోగలుగుతుంది, ప్రేమాభిమానం అయితే ఏం తీసుకోలేదు, ఉన్నది చెప్తున్నా. నాకు దీని మీద ఎవరు ప్రెషర్ పెట్టినా ఎంత ఫోర్స్ చేసినా కానీ నా నుంచి అయితే ఆమె ప్రేమాభిమానం ఎటువంటివి పొందదు. నేను చేసే కష్టానికి మొత్తం ఆమెకి దారబోయమంటే పోస్తాను, ఉన్నది చెప్తున్నా. ఏమ్మా విన్నావుగా నువ్వు? నాకేం దారా పోసింది అడగండి సార్. కాదు ఆమె నాకు వద్దు, ఏం కావాలని ఇస్తా, ప్రాణమైన ఇస్తా తప్ప నాకు వద్దు అంటున్నాడు. అది మీనింగ్ ఆయన చెప్పే మాటలో. ఏమన్నా సార్ ప్రాణాలు కావాలని ఇస్తడం ఏమన్నా? నీ మీద కేసు ఏం పెట్టలా? నా మీద కేసు నా పెళ్ళమని చెప్పిండు. నా పెళ్ళ రెడ్డాంగ్ దొరికింది, 4,800 రూపాయలు నేను చూసినాను. మరి చూసినప్పుడు బయరోలు చెప్పొచ్చు కదా సార్, మళ్ళీ బయరోలు నా భర్త నన్ను అనాలి కదా. నేను ఏ విధంగా ఇంటి కిరాయి 5 నెలలు కిరాయి కట్టలేదు సార్. ఆ ఇంట్లో ఉండి బియ్యం రేపేది, కూరగాయలు రేపేది, ఎప్పుడు తినడం తాగడం ఎంజాయ్ చేయడం. స్టేషన్లో నేమేం చెప్పాడు, నా వైపు మంచిది కాదని. నా పెళ్ళ మంచిది కాదు. మస్తు బాధపడ్డా సార్. మా అమ్మని తీసుకోపోయారు, ఎఫ్ఐఆర్ రాసిరు, కేసు పెట్టినాక అమ్మని తీసుకోపోయారు. ఆ నైట్ పిల్లలు ఎత్తుకొని పోయాడు. నాకు చెప్పలేదు సార్. స్పోర్ట్స్ ఇచ్చాకు 3 రోజులకు పిల్లగాని తీసుకొచ్చుకున్నాను నేను. నా పిల్లలు తీసుకొచ్చుకొని ఇంట్లో పడ్డా. అతను ఉన్నాడు అమ్మకాన్నే. ఏం మాట్లాడలే. ఇంకా స్టోరీ చెప్తున్నా, నా పెళ్ళ నా అత్త అని. ఫ్లాష్ బ్యాక్ షూటింగ్ జరిగినట్టే ఉందాడ. నాకు 100 మందిలో షూటింగ్ తీసినట్టే చెప్తున్నా గురించి. ఇక 10 సార్లు స్టేషన్ పెట్టిన 10 సార్లు కౌన్సిల్ అయినా నా పిల్లలు కావాలంటాడు. మళ్ళీ అంటాడు పైనంగా పచ్చి బూతులు సారిగా. కానీ పిల్లల అక్కడికి ఏ రోజున 1 రోజు రాలే సార్. నా పిల్లలు, నా కొడుకు, నా బిడ్డ అని రాలే. పిల్లలకి ఎన్ని ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నా సార్. 2,60,000 పెట్టిన పిల్లలకి. ప్రతి నెలకి 1000 రూపాయలు నా బిడ్డ, నా కొడుకు హాస్పిటల్. ఆస్తి మన రాసిచ్చిండు. ఎంత? ఆయనకు ఉన్నది 2 ఎకరాలన్నర అంటుంది సార్. ఎకరం ఎంత, ఆయన బాగా ఎంత వస్తే అంత రాసిచ్చిండు సార్. ఇప్పుడు ఇక్కడ కేసు నువ్వు పెట్టావు నాన్న? నేనే పెట్టినా సార్. ఏం కావాలని పెట్టావు నువ్వు? నీకేం న్యాయం కావాలని? నా భర్త మారాలి, ఒక కాడుండి బతకాలి. ఆయన ఆ ఊర్లో ఉంటా అంటుండు. నేను ఆ ఊర్లో ఉండను, వాళ్ళ ఇంటికి అడుగు పెట్టాను. ఇతనికి క్రమశిక్షణ ఉందని చెప్పావు. ఉంది సార్.
ఇంకెంతమంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉందా ఇంకా? ఇంకా ఉన్నాయి సార్, చాలా ఫోన్లు వస్తాయి. అమ్మా నువ్వు చెప్పావు, ఆయన వేరే వర్షన్ చెప్పాడు మొత్తం. ఏమో సార్. ఏది నువ్వు ఇటు చెప్పావు, తను ఏం చెప్పాడంటే నేను చాలా మంచివాడిని, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నాకు నా భార్యతో తప్ప వేరే అమ్మాయిలతో సంబంధమే లేదు, మా అమ్మ చాలా మంచిది, మళ్ళీ లేనప్పుడు సార్ మా నాన్న చాలా అమాయకుడు, మీ అమ్మ మంచిది కాదు, నువ్వు మంచిది అనేవి కాదు అనేం చెప్పలా, మీ అమ్మ మంచిది కాదు అన్నాడు. క్లీన్ పర్సన్ నేను, శ్రీరామచంద్రుడే చెప్తున్నాడు అమ్మా. తనకు చెప్పాడు, నీ ముందు మళ్ళీ అడుగుతా అడగండి సార్, ఈ శ్రీరామచంద్రుడి గురించి, ఓకేనా? అడగండి సార్. వినోద్, నీ భార్య చెప్పింది మొత్తం నువ్వు విన్నావు. విన్నాను సార్. నువ్వు విన్నావు అంటే మీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది. అవును సార్. నీకు మీ అమ్మ మీ నాన్న ప్రేమ ఉందా? ఉంది సార్. నువ్వు ఇక్కడ కొన్ని లక్షల మంది ఈ టీవీ చూస్తున్నారు, చూస్తున్నాను. నువ్వు మీ అమ్మ మీ నాన్న మీద ప్రమాణం చేసి నాకు వేరే ఏ అమ్మాయిలు నాకు పరిచయం లేదు, ఏ అమ్మాయిలతో అక్రమ సంబంధం లేదని ప్రమాణం చేస్తావా? అంటే అక్రమ సంబంధం లేదు సార్, పరిచయాలు ఉన్నాయి. ఏ అమ్మాయితో అక్రమ సంబంధం ఎందుకు ఉన్నాయి పరిచయాలు నీకు? ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు సార్, నేను డిగ్రీ దాకా చేశాను, ఆ క్లాస్మేట్స్ ఉన్నారు, ఊరోళ్ళు ఉన్నారు. మరి అందులో మెసేజ్ లో లవ్ యూ నువ్వు లేకపోతే ఉండలేను అనే మెసేజ్ ఎందుకు ఉంది? ఆమె అప్పుడే మాట్లాడదాం అనుకున్నా సార్, మాట్లాడతారు కదా, లవ్ ఆమెకు ఇంగ్లీష్ చదవరాదు యాక్చువల్ గా. ఓకే, ఎవరికి చూపించలే కూడా చూపెట్టలే, ఇదేం దానికి నన్ను అడగలేదు. ఏమన్నా మాట్లాడితే మెసేజ్ లో ప్రతి ఒక్కరు చేస్తారు సార్, ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో చేసుకుంటారు. ఒక మాట చెప్తాను, నీకు పరిచయాలు ఉన్నాయి. ఉన్నాయి సార్. అంటే నీకేం అక్రమ సంబంధాలు లేవు? అక్రమ సంబంధాలు నమ్ముతున్నా, నేను నమ్ముతున్నా. ఓకే, లేదు నీ భార్య వేరే అబ్బాయితో మాట్లాడుతూ నువ్వంటే నాకు ఇష్టం, నా మొగుడు నాకు ఇష్టం లేదని చెప్పిందా, నువ్వు విన్నావా? అట్లా చెప్పలేదు సార్. విన్నావా? వేరే విన్నాను కానీ, వేరే వర్షన్లో విన్నాను కానీ ఇట్లా అయితే అనలేదు. ఏ విన్నావు? ఒక అబ్బాయి ఉంది సార్ వాళ్ళ సర్కిల్లో, అబ్బాయి గుర్తున్నాడు. అంతా ఫోన్ మాట్లాడేది, షాప్ లో మాట్లాడేది. ఈమె మధు క్లాస్ స్టోర్ లో వర్క్ చేసేది సార్. ఓకే, నేను హాస్పిటల్ పోయేటప్పుడు మధ్యాహ్నం లంచ్ పోయేటప్పుడు బండి మీద తీసుకొచ్చేది, అట్లా మళ్ళీ డ్రాప్ చేసి వెళ్ళిపోయేది. చాలా సార్లు చూశాను. ఫ్రెండ్స్ ఫోన్ లో కూడా మాట్లాడుకునే వాళ్ళు. ఆయన ఫ్రెండ్స్ లని ఏ రోజు కూడా నేను అనుమానించలేదు. నేను హాస్పిటల్లో ఉన్నారు, పేషెంట్స్ నాకు ఫోన్ చేస్తారు, అనుమానించలేదు. పోలీస్ స్టేషన్ లో సార్ అబ్బాయిలు ఒప్పుకున్నారా? వీళ్ళిద్దరే మాత్రం చేపించారని? అబ్బాయిలు ఒప్పుకున్నారు సార్, అబ్బాయిలు ఒప్పుకున్నారు. ఎస్ఐ ముందా? ఒప్పుకున్నారు. ఎస్ఐ ముందు, సిఐ గారి ముందే వీళ్ళు చేపించారని. వీళ్ళు అతను రోడ్ నుంచి పోతుంటే పిలిచిరంట. వీళ్ళు పిలిచారు సార్. అయితే వాళ్ళు ఏమంటారు, బజార్లో పోతుంటే ఏ ఊరు రాసిన ఏం కథ అది అని వీళ్ళ అమ్మ మాట్లాడినారు రోడ్ మీద. మాట్లాడుతుంటే ఏం లేదంటే మాది నేరేడు చర్ల, ఇట్లా సంగతి నేరేడు చర్ల అని చెప్పారు. అయితే ఇట్లా దగ్గర పోయిందంట, ఇలా అమ్మాయిలు అది అనేసి ఇక వాళ్ళ సైకిల్ వాళ్ళు చేశారంట. అదే ఎంత ఆంటీ అని అడిగితే ఎంతో అంత అనేసి తీసుకుపోయినాడు సార్. బండి ఆపేసరికి వీళ్ళు కొత్త మొక్కల్లాగా ఉన్నాయి, ఇదో చూస్తే ఎట్లా ఉంది అనేసి బజార్ వాళ్ళు మామూలుగా చుట్టాలేమో అని కామన్ కూకురు సార్. దీపిక వినకున్నా నేను ఆ రోజు వచ్చి ఏం జరిగింది దీపిక అని అంటే, నీకు సంబంధం లేదు, నువ్వెవరు అడగడానికి అన్నావు. నువ్వు ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకోవాలని నువ్వు ట్రై చేస్తున్నావంటే, అదే నువ్వు నీ భార్య ఇంకొక అబ్బాయితో సంబంధం పెట్టుకుని ట్రై చేస్తుంటే ఏడుస్తావు, కొడతావు, పొడిచేస్తావు కూడా. నీకు న్యాయమను నీ మూడుకు న్యాయం చెప్తారు ఇక్కడ. నువ్వు విడాకులు ఇచ్చేస్తావా? విడాకులు ఎన్ని? అది నువ్వు రాసి, లేకపోతే ఈ పని నాకు అతను పుట్టలేదు రాసివు, అప్పుడు నీ పిల్లలు ముట్టుకోడు వెళ్ళిపోతాడు. మరి నీ బిడ్డ చెప్పడానికి నీ భర్త కావాలి, ఈ కూతురు నీ కూతురు ఎప్పుడో భర్త కావాలి, భర్త మాత్రం నీకొద్దు. నాకు గర్భసంచి ఆపరేషన్ చేయాలన్నాడు డాక్టర్. చూస్తుంటే ఆడి గర్భసంచి ఖరాబ్ అయింది, మీ అమ్మ సంసారానే, నువ్వు మొగళ్ళని అట్లా పుట్టి గొడ్డు బాధ మీద కూర్చొని తొక్కిండు. వచ్చినాక ఇద్దరు కొట్టుకొని గాజులు మొత్తం అన్ని కోసిండు. రాయింద్ర ఎత్తుకొచ్చిండు, నా మీద ఎత్తేసిండు. ఎత్తేస్తే ఉరికిపోయినా పోతావా అని గోడ బట్టి ఆయన ఇష్టం వచ్చి కొట్టిండు. మళ్ళా అయిపోయినాక అన్నట్టుగా ఎగిరితాడు నన్ను. ఈడ గర్భసంచి బెడ్ ఇట్లా పోయింది, అట్లా చేసిండు. నేను అంటాడుగా, నేను ప్రేమిస్తున్నా, నన్ను వస్తావా నన్ను అంటాడు.
నువ్వు మాట్లాడింది 5 నువ్వు ఏదైతే అక్రమ సంబంధం ఉందో అది పచ్చి అబద్ధం, తప్పు. పలానా వాడు చూసాడు, తీసుకురా ఇక్కడికి, ఇప్పుడే మీ ఎల్లుండి నీ కూతురుతో చెప్పుతో కొట్టిస్తా.